66 సంవత్సరాల వయసులో ఇది రెండవ సంఘటన. 20 సంవత్సరాల క్రితం దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దాని నుంచి అందరం బయటపడి ప్రశాంతంగా జీవనం గడుపుతూ ఉన్నాము. మరి మొన్నటికి మొన్న జరిగిన సంఘటన అసలు జరగకూడదు. మెదక్లో మత సమస్యల నిదర్శనం. ఏ పండగ వచ్చినా హిందూ ముస్లింలు అందరం కూడా కలిసి పనిచేసుకుంటారు. హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇసాయి ఎవరు మతాలకు అతీతంగా ఎవరో ఒకరు కులానికి సంబంధించిన వ్యక్తులు బోనాలు తీస్తే ఆ బోనాల్లో అందరం పాల్గొంటారు. ఇటు వైశ్యులు కానీ, ఇటు ముదిరాజులు కానీ, ఇటు గౌడులు కానీ, ఇటు క్రిస్టియన్లు కానీ. మా ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు మరి జరుగుతున్న సంఘటనలన్నీ కూడా వారు తెలుసుకొని పర్యవేక్షించి ఎప్పటికప్పుడు పోలీసు అధికారులతో చర్చించి మరి ఈ విషయాన్ని వెంటనే సద్దుమణిగే విధంగా మరి వారైతే చర్యలు తీసుకున్నారో వారిని ఈ వేదిక ద్వారా మీ ముందు వారిని అభినందిస్తూ, ముఖ్యంగా పోలీసు యంత్రాంగం వారు నిజంగా చాలా బాగా పనిచేశారు. వాళ్ళు అభినందించాలా, వాళ్ళకి నమస్కారం పెట్టాలా, వాళ్ళకి ఏం చేయాలా, ఏది చేసినా తక్కువనే వారు బ్రహ్మాండంగా స్పందించి ఈరోజు ఎలాంటి గొడవలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణం కొద్ది గంటల్లోనే మెదక్లో ఏర్పడే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటూ వారు ఈ సందర్భంగా కూడా ఈ వేదిక ద్వారా మీ ద్వారా వారికి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. హనుమంతరావు గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎవరైతే ఈ సందర్భంగా గాయపడ్డారో వారు కూడా పరామర్శిస్తూ వైద్యానికి ఎలాంటి లోటు లేకుండా వారి వెంటనే కోలుకోవాలని వారు అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు. వారు కూడా ఎప్పటికప్పుడు స్పందించి మరి మాతో చర్చలు జరుపుతూ ఉన్నారు. మీరు కూడా ఈ విధంగా ముందుకు ఉండని చెప్తా ఉన్నారు. మరి తప్పకుండా ఈ సంఘటన జరగకుండా మేము ముఖ్యంగా ప్రెస్ దయచేసి మీరు చెప్తా ఉన్నాను, మీరు కూడా ప్రశాంతంగా ఉండాలి. మీ సొంత మీరు జర్నలిజం అప్పీల్ చేయండి. ప్రజలు ప్రశాంతంగా ఉండాలి. మీరు కూడా కోరండి. మీ ఎక్కువ ఈరోజు మాధ్యమాలు ప్రసార మాధ్యమాలు కానివ్వండి, ఈ వాట్సాప్లు కానివ్వండి, ఏది కానివ్వండి, మీరు ఒక మంచి సందేశం ఇస్తే, మీ ప్రెస్లతో సందేశం ఇస్తే డెఫినెట్గా ప్రజలు మారుతారు. ఎవరికైనా దుష్ట ఆలోచన దూర ఆలోచన ఉంటే అది కూడా వాళ్ళ మొదల నుంచి పోయేటువంటి అవకాశం ఉంది. దయచేసి మీరు ఈ విధంగా మీరు కూడా మీ వంతు సహాయాన్ని సహకారం అందించాలని అందరినీ కోరుతూ, ప్రతీక మత సంవత్సరానికి పెట్టింది పేరు మెదక్ అనేది ప్రతీక. మరి అటువంటి మంచి స్థలంలో ఈ సంఘటన జరగడం అనేది బాధాకరమైన సంఘటన. మాకు నిజంగా ఒప్పుకోవాలి, పోలీసు వ్యవస్థను ఒప్పుకోవాలి. తొందరగా మరి ఈ విషయాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. అప్పటికప్పుడే జిల్లా యంత్రాంగం అంతా మెదక్ రావడం, మరి దుకాణాలు మూసివేయడం, ఎలాంటి ఫర్దర్ అల్లరి జరగకుండా కంట్రోల్ చేయడం నిజంగా బ్రహ్మాండంగా వాళ్ళు పనిచేస్తారు. ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దీనివల్ల ఎవరికి లాభం అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అనవసరంగా కేసుల్లో ఇరుక్కొని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుని ఉద్యోగాలు రాక తప్పుదోవ పట్టేటువంటి వ్యవస్థ ఉంటుంది. కాబట్టి యువతను ముఖ్యంగా యువతకు మేము చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. ఆ ఏ వర్గానికి చెందిన యువతైనా ఒకటే, వారు ఇటువంటి విషయాల్లో ఇటువంటి దాంట్లో పాత్రలు రావద్దని ఈ సందర్భంగా మీ ద్వారా వారి చేతులకి నమస్కరించి చెప్తా ఉన్నాం. శనకావేశానికి పోయి జీవితాలు ఖరాబ్ చేసుకోవడం, కుటుంబాల దూరంగా ఉండడం, కుటుంబాలు సైతం ఈ విషయంలో ఏదో పూర్తి నష్టపోవడం వంటి సంఘటనలు చూసినాం మేము ఇటువంటి వాటిల్లో. అందుకే యువతకు చెప్తున్నా, ఈ తప్పుడు ఆలోచనలు మానుకోవాలి. ఈ తప్పుడు పనులలో, ఈ తప్పుడు ప్రమేయాల్లో ఉండకూడదు. ఇవన్నీ కూడా మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా కంట్రోల్ చేసిన బాధ్యత మీద ఉంది. మతం ఏదైనా, కులం ఏదైనా, మనందరం భారతదేశంలో కలిసి ఉండాల్సిందే. ఈ దేశాన్ని ఎవరు కూడా వీడిపోయే పరిస్థితి లేదు. అన్ని కులాలు, అన్ని మతాల సమ్మేళనమే భారతదేశం. వందలాది కులాలు ఉన్నాయి, వందలాది ప్రాంతాలు ఉన్నాయి, వందలాది భాషలు ఉన్నాయి మన దేశంలో. అందరం కలిసి ఉంటున్నాం. ఎందుకు ఇది తెలంగాణ రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలు అయింది ఇలాంటి కలహాలు లేకుండా. మరి మెదక్ పట్టణ ఈరోజు ఇంత చెడ్డ పేరు వచ్చింది మెదక్ పట్టణానికి. దయచేసి మెదక్ పౌరులందరూ చెప్తా ఉన్నా, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చిన వాళ్ళందరూ చేతులెత్తి నమస్కరిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులు నమస్కరిస్తూ ఉన్నాను నేను. దయచేసి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించకండి. మీ పిల్లలు మీరు కంట్రోల్లో పెట్టుకోండి. ఈ దేశం సక్రమంగా ఉండాలి, దేశంలో ఉన్న ప్రజలు సక్రమంగా ఉండాలి. మెదక్లో ఉన్నటువంటి మనం ప్రశాంతంగా బతకాలంటే అందరి సహకారం అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఇటీవల మెదక్ పట్టణంలో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన, మరి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అటువంటి చర్య ఎవరు చేసినప్పటికీ కూడా అది సమంజసం కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఇరు వర్గాల ఘర్షణలో మరి గాయపడ్డటువంటి వారిని కూడా గౌరవనీయులు మెదక్ ఎమ్మెల్యే గారు కూడా
ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా హైదరాబాద్లోని ఆసుపత్రిలో పరామర్శించడం జరిగింది. వారి వైద్య విషయంలో కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా పూర్తి భరోసాని ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా సంఘటన జరుగుతున్నప్పుడు ఏదైతే సంఘటన జరుగుతున్న సందర్భంలో స్థానిక నాయకత్వం ద్వారా సమాచారం తీసుకున్నటువంటి గౌరవనీయులు పెద్దలు హనుమంతరావు గారు, శాసనసభ్యులు రోహిత్ రావు గారు కూడా ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నత స్థాయి అధికారులకు సమాచారాన్ని చేరవేస్తూ ఇక్కడ శాంతి భద్రతలను పూర్తిగా అదుపులోకి తీసుకురావాల్సిందిగా, మరి అల్లర్లకు కారణమైనటువంటి ఏ ఒక్కరినైనా కానీ కూడా ఉపేక్షించేది లేదు, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ డీజీపీ స్థాయి ఉన్నత స్థాయి అధికారులతోని అదేవిధంగా ఐజీ గారితో కూడా మరి ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు హనుమంతరావు గారు మరి రోహిత్ రావు గారు కూడా ఫోన్లో ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని కూడా వారు చేరవేయడంతో మరి పోలీసుల యొక్క సమయస్ఫూర్తితో మరి వెంటనే ఐజీ గారు గౌరవ పోలీసు ఉన్నతాధికారి డీజీపీ గారి ఆదేశాల మేరకు ఐజీ గారు ఇక్కడ చేరుకోవడము, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు బందోబస్తు విషయంలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పోలీసులందరూ కూడా ఈ జిల్లా కేంద్రానికి రప్పించి మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అదుపులో తీసుకురావడంలో ముఖ్యంగా పోలీసుల యొక్క పాత్ర చాలా కీలకమైనదిగా భావిస్తూ ఉన్నాం. జరుగుతుందని చెప్పేసి జరిగిన చిన్న సంఘటనను కూడా ఇక్కడ ఏదో జరిగిందని చెప్పేసి వారి యొక్క రాజకీయ స్వలాభం కోసము మరి సోషల్ మీడియాలలో మరి ప్రజలను భయప్రాంతాలకు గురి చేసే విధంగా, ప్రజలను ఆందోళన చెందేటటువంటి విధంగా వారిని ప్రవర్తించిన తీరు నిజంగా కూడా అది సిగ్గుమాల చర్యగా భావిస్తూ ఉన్నాం. ఈ ప్రాంత ఎమ్మెల్యే గారికి ప్రజల యొక్క శాంతి భద్రత విషయంలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పేసి వారు ఇదివరకే ఇంతకుముందే వారు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క భద్రత ముఖ్యంగా ఎక్కడ ఎవరి ఆస్తుల నష్టం జరిగినా, ఈ వర్గాన్ని ఆ వర్గాన్ని కాకుండా ఏ వర్గాన్ని ఆస్తుల నష్టం జరిగినా అది నష్టపరిచినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాల్సింది ఇదివరకే సూచించారు. కాబట్టి మరి ఇప్పటికే మెదక్ పట్టణం అంతా కూడా పోలీస్ వారి అధీనంలో ఉంది. నిజంగా కూడా యావత్ జిల్లా పోలీస్ యంత్రాంగానికి గౌరవ ఎమ్మెల్యే గారు మరి రోహిత్ రావు గారు హనుమంతరావు గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేశారు. స్థానికంగా ఉన్నటువంటి అందరం కూడా మేము వారికి పోలీస్ శాఖకు కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా కొంతమంది రాజకీయ నాయకులు వారికి ఏదో వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు ఉంచుకొని పోలీసును మొన్న జరిగినటువంటి అల్లర్లో ప్రధాన నిందితులుగా చూపించడం వెనుక వారి యొక్క వ్యక్తిగత కక్ష ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పోలీసులు ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా ఉన్నారు, ఎవరికి ఫేవర్ గానో ఎవరికి వ్యతిరేకంగా లేరు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా ఖచ్చితమైనటువంటి వ్యవహరిస్తూ ఇరు వర్గాలను కూడా పోలీస్ వారు రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసి రిమాండ్ చేసి జైలుకు పంపడినటువంటి సంఘటన మెదక్ ప్రాంత పోలీసులు చేశారు. కాబట్టి వారికి ఏమైనా పోలీసులతో వ్యక్తిగతంగా ఉంటే అది వేరే సందర్భంలో తెలుసుకోవాల్సిందిగా వారికి సూచిస్తా ఉన్నాం. మరి ఇలా ప్రజాప్రతినిధి స్థాయిలో ఉండి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసులను ఏదో ఎన్నికల సందర్భంగా వాళ్ళ మాట వినలేదనో లేకపోతే వాళ్ళ ఫోన్లు లేపలేదనో ఉద్దేశంతో ఇలా ఐజీ లాంటి వారి మీద మరి పోలీస్ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల మీద విమర్శలు చేయడము అది పద్ధతి కాదు. మరి ఈ రోజు అందరం కూడా ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతంలో శాంతి సామరస్యాలు కాపాడే బాధ్యత వారి మీద కూడా ఉంది. కాబట్టి అటువంటి రెచ్చగొట్టే ధోరణిని రెచ్చగొట్టే మాటలను మానుకోవాల్సిందిగా సూచిస్తా ఉన్నాం. మరి పోలీస్ వారి వివరించిన తీరు పట్లనే ఈ రోజు మెదక్ ప్రాంతం కూడా చాలా తక్కువ సమయంలోనే చాలా చిన్నపాటి నష్టం జరిగినప్పటికీ కూడా చాలా తక్కువ సమయంలోనే మరి తిరిగి శాంతి నెలకొంది. మరి ప్రాంతంలో మరి కొద్ది గంటల్లోనే మరి ఇక్కడ ఈ అంతా కూడా శాంతి నెలకొనే విధంగా పోలీసులు చర్య తీసుకున్నారు. నిజంగా కూడా అభినందనీయంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరున్నా కానీ కూడా పోలీసులు ఈ అల్లర్ల వెనుక ఎవరున్నా కానీ కూడా వారి యొక్క విచారణ అంతా నిష్పక్షపాతంగా జరగాలి. అల్లర్ల వెనుక ఉన్నటువంటి ఏ వర్గం వారైనా సరే కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిస్తా ఉన్నాం. మరి ఈ యొక్క అల్లర్లను మరి తొందరలోనే పోలీసులు ఉన్నత స్థాయి అధికారులతో మరి వెంటనే ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపి డీజీపీ ఐజీ స్థాయి ద్వారా సంప్రదింపులు జరిపినటువంటి గౌరవ మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారికి మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు హనుమంతరావు గారికి కూడా అందరం మెదక్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. పోలీసులకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. విషయంలో వారు తీసుకున్నటువంటి చొరవ పట్ల గౌరవనీయులు ఎమ్మెల్యే రోహిత్ రావు గారు అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు హనుమంతరావు గారు కూడా ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో మత సామరస్యం వెలివిరియాలని చెప్పేసి మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా అధికార పార్టీ నాయకులుగా కోరుకుంటా ఉన్నాం. ఈ యొక్క జరిగినటువంటి అల్లర్ల వెనుక ఎవరున్నప్పటికీ కూడా పోలీస్ యొక్క ఏదైతే విచారణ కొనసాగుతుందో అది నిష్పక్షపాతంగా కొనసాగే విధంగా మరి ఇప్పటికే గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రావు గారు పోలీసు వారికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అల్లర్ల వెనుక ఎవరున్నప్పటికీ కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా వారు ఇదివరకు సూచించడం జరిగింది. కాబట్టి మరి ఇక భవిష్యత్తులో కూడా ఈ యొక్క మెదక్ ప్రజల యొక్క భద్రతా విషయంలో రోహిత్ రావు గారు మరి నిజంగా కూడా వారి యొక్క ఆలోచన స్ఫూర్తి సమస్ఫూర్తితో ఇక్కడ ఈ ప్రాంతంలో పెద్ద ప్రమాదాన్ని కూడా మేము తప్పించగలిగామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!